హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఈ వీడియో మెయిన్గా ర్యాంక్ రాని వాళ్ళకి సంబంధించి. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే వాళ్ళకి లేదు ప్రజెంట్. సో మరి ఈ 4-5 డేస్లో అయినా వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదనేది డీటెయిల్ చెప్తాను. మెయిన్గా ఒక అప్డేట్ వచ్చింది, ఇంపార్టెంట్ అప్డేట్ వాళ్ళకి సంబంధించి. సో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ 1 మంత్ మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీకు మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సపోర్ట్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఇంపార్టెంట్ స్క్రోలింగ్ ఇచ్చారు. ఆల్రెడీ మనకి ఫేజ్ 2కి సంబంధించి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ డిక్లరేషన్ కూడా ఆప్షన్ ఇచ్చారు. సో ఆ డిక్లరేషన్ అనేది రేపటితో క్లోజ్ చేస్తున్నారు, అంటే జూలై 2తోని క్లోజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి స్క్రోలింగ్ అనేది వెళ్తూ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడానికి 2 జూలై ఈవినింగ్ 5 PM వరకే ఈ డిక్లరేషన్ అయితే మీకు ఉంటుంది. సో మరి ఎవరెవరు ఇవ్వాలి? చాలామందికి ఏపీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఏపీలో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి కూడా ర్యాంక్స్ రాలేదు. మరి వాళ్ళకి వస్తాయా? వాళ్ళ డిక్లరేషన్ ఇవ్వాలా? డిక్లరేషన్ ఇస్తూ ఉంటే నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ అని వస్తూ ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఏపీ స్టూడెంట్స్కి అవసరం లేదని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో నిన్న నాకు ఒక స్టూడెంట్ కాంటాక్ట్ అయ్యారు. అతను ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్కి బదులు అప్లై చేసేటప్పుడు సెకండ్ ఇయర్ హాల్ టికెట్కి బదులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. సో అలా ఇవ్వడం వల్ల ఏమైంది, అతనికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ మార్క్స్ డాటా రాలేదు. అతను రెగ్యులర్ స్టూడెంటే కానీ రాలేదు. సో అందువల్ల ఆయనకి ర్యాంక్ పెండింగ్లో ఉంది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? సో అతను జేఎన్టీ కాకినాడ వాళ్ళకి మెయిల్ ద్వారా మెసేజ్ పెట్టాడు. అలాగే జేఎన్టీ కాకినాడకి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు రెస్పాండ్ కాకపోతే సో అక్కడ వాళ్ళు దాన్ని మాడిఫై చేశారు. సో ఇలా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ బదులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఇచ్చారా, లేదా ఇంకా ఇతర డీటెయిల్స్ ఏమైనా రాంగ్గా ఇచ్చారనేది మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో చెక్ చేసుకోండి ఏపీ స్టూడెంట్స్. అలాగే తెలంగాణ స్టూడెంట్స్ కూడా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ చెక్ చేసుకోండి. అదర్ ఇంటర్మీడియట్ బోర్డ్ స్టూడెంట్స్ కూడా మీకు డిక్లరేషన్ ఇవ్వండి. అదర్ ఇంటర్మీడియట్ బోర్డ్ సిబిఎస్ఈ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానివ్వండి, డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయండి. సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాయి కదా రీసెంట్గా. అలాగే మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్లో 600కి 270 మార్క్స్ వస్తున్నాయా ఓసీబీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 240 మార్క్స్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. అలా వస్తేనే మీకు ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఇంకొకటి. మరి వీళ్ళకి సప్లిమెంటరీ వాళ్ళకి కానీ ఏపీ సప్లిమెంటరీ వాళ్ళకి కానీ ఏపీ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి కానీ ర్యాంక్స్ ఇస్తారంటే మనకి ఇక్కడ డిక్లరేషన్ అనేది తొందరలోనే రేపు క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసిన మనకి 2-3 డేస్లో ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకి కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవ్వాలి కాబట్టి. సో మ్యాక్సిమం వీళ్ళకి డిక్లరేషన్ అనేది క్లోజ్ చేసి రేపు ఈవినింగ్ అంటే సెకండ్ రోజు ఈవినింగ్ క్లోజ్ చేసి వీళ్ళకి కూడా రిజిస్ట్రేషన్కి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వచ్చేది తెలియదు. సో డేట్స్ కూడా మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి సో వీళ్ళకి కూడా వీలైనంత తొందరగా ఆ డిక్లరేషన్ క్లోజ్ చేసి మళ్ళీ ర్యాంక్స్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఓకేనా, మీ అప్లికేషన్ అనేది డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, మీకు మార్క్స్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా అనేది డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మళ్ళీ మనకి ర్యాంక్స్ అనేది ఇష్యూ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీలైనంత మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే కాంటాక్ట్ అస్ అని ఇచ్చారు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు లిఫ్ట్ చేయరు. 1-2 సార్లు కాల్ చేయండి, లిఫ్ట్ చేసేంత వరకు కాల్ చేయండి, మీకేం పని లేదా ఇప్పుడు. అలాగే హెల్ప్ డెస్క్కి మెయిల్ పెట్టండి. మీ జనరల్గా డీటెయిల్స్తో పాటు మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ఇంటర్మీడియట్కి సంబంధించి మెమో కానీ ఇవన్నీ డీటెయిల్స్ అనేది వాళ్ళకి మెయిల్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, వాళ్ళు కూడా చెక్ చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.